ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం, శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం. రాహువు కుంభరాశిలో, మరి శని వక్రించి మీనరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు అక్టోబర్ 18 నుంచి మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు ఉచ్చస్థితి కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను, కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని, మరి నవంబర్ నెలలో ఒకటి అదృష్టం గుడ్లో మెల్లలాగా. అష్టమ గురుడల్లా కాస్త భాగ్యస్థానంలోకి వచ్చాడు. ఇది ఒక్కటే మీకు అదృష్టం. మొన్నటిదాకా బుర్ర పని చేయకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి మంచోళ్ళని వదిలేస్తారు, చెడ్డోళ్ళతో స్నేహాలు, అన్నీ బుర్ర తక్కువ పనులే, బుర్ర తక్కువ నిర్ణయాలు, ఈ రకంగా ఎంతో నష్టపోయారు. ఇప్పుడు కాస్త భాగ్యంలోకి ఈ యొక్క గురుగ్రహం రావడం వల్ల కాస్త ఆలోచన సరళి మారుతుంది. మంచి వాళ్ళతో స్నేహం చేయడం, పెద్దవాళ్ళ మాట వినడము కొద్దిగా చేస్తారు. అయితే అర్ధాష్టమ రాహు అంత తేలిగ్గా వదులుతాడా అమ్మా మిమ్మల్ని? మానసిక అశాంతి. మానసిక అశాంతి ఎప్పుడు వస్తుందమ్మా? మీ పని మీరు చేసుకుంటే వస్తుందా? ఎక్కడైనా రాదు. ప్రేమల్లోకి మీరు వెళ్ళినప్పుడు వస్తుంది. ఈ ప్రేమల్లో పాపము రైతులు, కూలీలు, చిన్న చితక పనులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ బిడ్డల్ని మంచిగా చదివించాలని పెద్ద కాలేజీల్లో వేస్తే వీళ్ళు లోన్స్లో యాప్లు తీసేసుకొని అలాగ ఆడపిల్లలందరికీ కూడా మీరు బిల్డప్ల కోసం హోటళ్ళకి 5,000 రా మీకు అందరికీ కూడా 5,000 రూపాయలు తక్కువ కాకుండా మీకు స్టార్టప్లు ఇవి, బిర్యానీలు ఇవి, గ్యాంగుతో నీకు ఏం పని అసలు? మీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వచ్చి చెప్తున్నారు, అరే బాబు మేము ఆ రేకుల షెడ్లో టీ తాగుతాంరా, అందులోకి వెళ్ళిన తాగంరా, పాపం మీరు అలా పాడు చేసుకోకండి రా, మీ అమ్మ మీ నాన్నల డబ్బుతో కాదు, మీ డబ్బుతో చేయండి రా నాయన అని చెప్తున్నా సరే ప్రొఫెసర్లు చెప్పేది వినరు మీరు, ప్రిన్సిపాల్ చెప్పేది వినరు మీరు. మీకు ఒక విషయం చెప్తున్నా వినండి, నేను ప్రొఫెసర్ని కాబట్టి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవ్వరు ప్రేమించినా సరే వీళ్ళు అమ్మాయి సింపుల్గా ఏదో ఒక రోజున వచ్చి మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తాడు, సారీ అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక నీకు మిగిలేది ఏంటో తెలుసా నాయన? మందు బాటిల్. ఆ అమ్మాయికేమో వీడ్కోలు. ఇది మనశ్శాంతి లేకుండా రాహు చేస్తాడు. బీ కేర్ఫుల్. మీ అమ్మ చెప్పిన మాట వినవయ్యా నువ్వు. ఇప్పుడు మీ అమ్మ లవ్ చేయమని చెయ్యి. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రుల విధానాలలో కూడా మార్పు రావాలి వృశ్చిక రాశి వాడికి. మా అబ్బాయి లవ్ చేస్తున్నాడండి, మా అమ్మాయి అమెరికా వెళ్తుంది. అమెరికా ఏంటి వెళ్తారు వీళ్ళంతా? ఇక్కడ కంపీట్ చేయరా, ఇక్కడ మంచి యూనివర్సిటీ ఉంది, కమాన్ ఐఐటీలో నీ సత్తా చూపించని చెప్పాలి మీరు. డబ్బున్నదా? ప్రేమిస్తున్నావు, ప్రేమించు అంటే డబ్బున్న వాళ్ళు నీకు చేస్తే వాళ్ళు మీ అబ్బాయితో కాపురం చేస్తారా అమ్మ వాళ్ళు? ఏంటా సలహాలు ఇవ్వడం మీరు? కాబట్టి ఈ వృశ్చిక రాశి వారంతా కొత్త వెంచర్స్, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అవి సక్సెస్ఫుల్ అవుతాయి, కాకపోతే కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటాయి. ఏమండి మేము 3 కోట్లు సంపాదించామండి, బిట్ కాయిన్లో పెట్టామండి, ఎవడ పెట్టమన్నాడు మిమ్మల్ని? పోయిందండి. సైబర్ సెక్యూరిటీస్ లాగేశారండి. ఈ మధ్యన చూడండి మంత్రి గారి డబ్బే లాగి పడేశారు. ఈ రకంగా మనకి వృశ్చిక రాశి వారికి డేంజర్ బెల్ మోగుతోంది. బీ కేర్ఫుల్. పంచమంలో ఉన్నటువంటి శని మీ పిల్లల వల్ల మీకు కాస్త తలపోటలు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి పిల్లల్ని ఒక పట్ల జాగ్రత్తగా కన్నేసి ఉంచండి. అంతేగాని పిల్లల్ని పొగడ్తలు, పిల్లల్ని మెచ్చుకోవడాలు, అబ్బా మా అబ్బాయి ఇంత గొప్పడండి, అబ్బా మా అమ్మాయి ఇంత గొప్పదండి. మేము చెప్పాలి, అది బయట వాళ్ళు, ప్రిన్సిపల్స్ చెప్పాలి, ప్రొఫెసర్లు మేము చెప్పాలా, నువ్వుగా చెప్పేది. నువ్వు చెప్తుంటాడు ఇంకా రెచ్చిపోతున్నాడు అనమాట. కాబట్టి ఆ మెచ్యూరిటీ వచ్చేంత వరకు మీరు పొగడకూడదమ్మా. కాబట్టి బంగారు తల్లులారా, ఇట్టి పరిస్థితుల్లో వృశ్చిక రాశి బాగాలేదు, మోస్ట్ వర్స్ట్గా ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్. ముఖ్యంగా సంతాన స్థానంలోకి శని వచ్చేసి కూర్చున్నాడు. సంతానం మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి, దానివల్ల మీకు తలపోట్లు, మీ వల్ల వాడికి ఇన్కన్వీనియన్స్, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కన్నింగ్నెస్ని వదిలేసి పేదవారికి, అనాథ పిల్లలకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకుంటారో, వికలాంగులకి సేవ చేసుకుంటారో, అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే కలి యొక్క క్లచెస్లోకి మీరు వెళ్ళిపోతారు. ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మరి ప్రమోషన్స్ రావు, అప్పుడే ప్యానల్లో ఉంటారు మీరు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకు కూడా ఈ నవంబర్ నెలలో కొంచెం బాగుంది అని చెప్పాలి. ఒక్క గురుడు మాత్రమే బాగున్నాడు. ఆ గురు ప్రభావం వలన మీ అందరికీ కూడా ఉద్యోగాలు రిజల్ట్స్ ఎప్పుడైతే ఈ నెలలో రావాలని వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నించండి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ కాలేదని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి, దానికి వెళ్ళండి. రైతులు చాలా మారాలా. వ్యవసాయాలు చేస్తున్నారు మీరు, అంత ఇదిగా ఉండదు. తర్వాత ఈ మధ్యకాలంలో రైతులకు కూడా, ఒకప్పుడు రైతు అంటే ఎలా ఉండేవాడండి, ఎంత స్తుతిమెత్తన, ఎంత అమాయకత్వం. చాలామంది రైతులు కన్నింగ్ గాళ్ళు అయిపోయారు. రైతులకు పెళ్లి చేయడం లేదని మీరంతా కూడా లవ్ల్లో చేస్తారా? రైతులు స్టూడెంట్స్ చేయాలి లవ్లు, మీరేంటారా బాబు చేసేది? ముందు బ్రాడ్ అవుట్లుక్ కావాలి. తల్లికి తిండి పెట్టరు కానీ గురువులకే సలహాలు చాలామంది. ఇవన్నీ కూడా ఏమీ వర్కౌట్ కావు. మీ లైఫ్ని మీరు బాగు చేసుకోవాలనుకుంటే గురుబలం చాలా అవసరం. ఆ గురుబలం ఇప్పుడు మీకు వచ్చింది, ఎంత ఆనందించాలా. పోలీస్ డిపార్ట్మెంటు, పోస్టల్ డిపార్ట్మెంటు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు, అలా కమర్షియల్ ట్యాక్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి ఫలాలను చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి. మీరు ఈ రాశి ఫలాలన్నీ కూడా కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది. మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత మనము ఈ ఒక కామన్గా ఒక కన్క్లూడ్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి ఫలాలు అనేటటువంటి దాన్ని సీరియస్గా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వృశ్చిక రాశి వారి మరి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం అయిపోతుంది. ఇళ్ళు కొనాలండి, స్థలాలు కొనాలండి అనుకునేటటువంటి వాళ్ళు అన్నీ కూడా కొనగలుగుతారు. ప్రమోషన్స్ వస్తాయి, కానీ మీరు కోరుకున్న చోట్ల ప్రమోషన్స్ రావు. అలాగే మిస్టిక్గా మీరందరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేసేటటువంటి వృత్తి, రహస్యమైన పనులు అవతల వాళ్ళు అంచనా వేయలేకపోతారు. కాబట్టి సిఐడి, సిబిఐ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించుకోండి. మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మీ భార్య కూడా మిమ్మల్ని కనిపెట్టలేనంత రహస్యంగా మీరు పనులు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు పరిహారాలు చేసుకోండి కొంత రిలీఫ్ కోసం. అదేమిటండి అనంటే, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానాన్ని, జాపాన్ని మీ ఇళ్లలో చేసుకోవాలి. ఈ రకంగా రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి. నీళ్లు పోయాలి, రావి చెట్టు చుట్టూ నీళ్లు పోయకుండా మీరు ప్రదక్షిణాలు చేస్తే లాభం లేదు. దీపాలు దూరంగా పెట్టండి.
చెట్లు తులసి చెట్లకు పూజ చేస్తారు, చెట్లు మధ్యలో పెట్టేస్తారు కుంకుమ పసుపు కెమికల్స్, చెట్టు నిద్రపోతుంది. కాబట్టి ధూపం దగ్గరగా దూరంగా కూడా వేయొచ్చు. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి శుక్రవారం నాడు. ఈ విధంగా చేయడం ద్వారా వృశ్చిక రాశి వారు బాగా పట్టుకుని ఉన్నాయి గ్రహాలు అవన్నీ కూడా కాస్త బ్రహ్మాండంగా నవంబర్ నెలలో విడుదలైపోయి మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శుభమస్తు.